నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానికులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు నుండి చాంద్ గఫూర్, 7వ వార్డు నుండి అబ్దుల్ జాహిర్ ఆధ్వర్యంలో మెట్పల్లి సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे लाल सलाम लाल सलाम लाल सलाम कोमरेड्डी रामुलु साहब लाल सलाम बच्चा में देंगे आज हमारे कोमरेड्डी रामुलु साहब इंतकाल हो गए, 3 साल हो गए। आज उनके नाम पे हम जो है सो फ्रूट बांटे सिविल हॉस्पिटल में और यहाँ पे साहब के फ़ोटो के पास आके फूल का माला पिनाए। आज हम एक इतने बेहतरीन लीडर को खो गए। आज हम जो भी सियासत सीखे कोमरेड्डी रामुलु की मेहरबानी से उनके पास सीखे। आज मैं जो भी सियासत में हूँ हमारे कोमरेड्डी रामुलु साहब की मेहरबानी से हूँ। आज मैं जो भी काउंसलर को कांटेस्ट करा उनके तजुर्बे से उन्होंने जो मैं एडवाइस दिए वो एडवाइस से जो सो मैं आज म्यूनसिपल इलेक्शन में 2 बार कांटेस्ट करा मैं। और हम इतने बेहतरीन लीडर को आज खो चुके हैं। हम भूल नहीं सकते, हम मरते दम तक भूल नहीं सकते। क्यों बोलते कोमरेड्डी रामुलु साहब हमारे मेटपल्ली के लिए इतने बेहतरीन काम करे कि हम जिंदे हैं तक उनको भूलने वाले नहीं है। इंशाल्लाह हम भी भूलेंगे नहीं, हमारे बच्चों को भी नहीं भूलने देंगे। और मैं यहाँ हमारे कांग्रेस पार्टी के पास आके कोमरेड्डी रामुलु साहब के फ़ोटो पे माला चढ़ाया मैं। కోమరెడ్డి రాములు సార్ గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ప్రజల మధ్యలో ఉండకపోవడం చాలా మనందరికీ బాధాకరమైన విషయం. ఈ మెట్పల్లి ప్రాంతంలో దమ్మున్న లీడర్, ఒక మెట్పల్లి ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల
ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో దమ్మున లీడర్ ఎవరు అంటే మన కోమరెడ్డి రాములు గారే. ఆయన ఎదగడమే కాదు, అంటే లీడర్షిప్ అనేది ఒక్కరి సొంతం కాదు, 10 మందికి తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పము చాలా గట్టిది. ఆయన వల్ల ఒక 100 మంది నాయకులు, కొత్త తరం వాళ్ళు చాలామంది ఎదిగారు. అలాంటి నాయకులు మన మధ్య లేకపోవడం భౌతికంగా మనకు చాలా బాధాకరమైనది. కావున ఆయన యొక్క వర్ధంతి రోజు మనం ఈరోజు జరుపుకోవడం చాలా బాధాకరంగా అనుకుంటున్నాను. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు గారి 3వ వర్ధంతి జరుపుకోవడం అనేది అందరి బాధాకరమైన విషయమే. కానీ మనము మన తరతరాలకు గుర్తుండాలనంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము తన వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవాల్సిందే. ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీలు ఎట్లయితే రాజకీయంగా ఎదిగినరో, తను చదువుకున్న తర్వాత ఈ ప్రాంతం లోపల ఎంతైతే బీసీ ఎస్సీ మైనార్టీలు ఎదగాలని కోరుకున్నాడో, తనకి ఏ ఒక్క అవకాశం వచ్చినా కానీ బీసీలను కానీ ఎస్సీలను కానీ మైనార్టీలను కానీ అందరినీ లీడర్షిప్లో పెంచిండు. ఎవళ్ళ ఇంటి ఈ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో ఎవళ్ళ బాధ వచ్చినది నా బాధ కానీ భావించినటువంటి నాయకుడు. మనం తరతరాలుగా తన పేరు ఎంత తలుచుకున్నా అని కూడా తక్కువనే. ఈరోజు 3వ వర్ధంతి జరుపుకోవడం అనేది ఎంతో బాధాకరము. ఇలా ఏ పదవులు ఎవరు అనుభవించినా ఇక్కడికి వెళ్ళి కోమిరెడ్డి రాములు ఇంటి వద్ద నుంచే ఇప్పుడు ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్ళి ఎదిగినటువంటి నాయకులు. ఇలా మనం చిన్నగా చూసుకున్నట్టయితే మెట్పల్లి ఫస్ట్ మున్సిపల్ మెట్పల్లికి తీసుకొచ్చింది అంటే అది కోమిరెడ్డి రాములు గారితోనే అయింది. పులివెందులలో రాజశేఖర రెడ్డి గారిది అక్కడ గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండే. ఇవి రెండు నీది చేస్తే నాది చేయాలని ఆ పట్టుదలతో అప్పుడు చేసినటువంటి నాయకుడు. అప్పుడే మా అందరికీ నాయకత్వం వచ్చింది, మా అందరికీ లీడర్షిప్ వచ్చింది. ఇలా ఈ కోర్టు కానీ ఇంకా ఏవైనా కానీ అప్పుడు ఆ కాలంలో నిరాదీక్ష బట్టి చేసి తెలంగాణ ఉద్యమంలో కానీ షుగర్ పార్టీ విషయంలో ప్రతి విషయం లోపల సమస్య ఇక్కడ ఉన్నది, ఈ ప్రాబ్లం మనమే మీదేసుకోవాలా, ఎవరు ఏరు, ఇది మన ప్రాంతం కాబట్టి మనమే పనిచేయాలని అని చెప్తుండే. అటువంటి నాయకుడు మనం కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉంది. జై కోమిరెడ్డి రాములు. कोमरेड रामलू लाल सलाम सलाम सलाम। आज एमएलए से अपना कोमरेड्डी रामुल के 3 साल का वर्धंती है, उसके लिए मैं बात कर रहा हूँ। फर्स्ट लाइफ में तेलंगाना में मेटपल्ली में अपने म्यूनसिपल लाए सो उन्होंने फर्स्ट तो अपने हमारे वाली साहब भी थे एमएलए कोमरेड्डी सर के साथ। हम 35 साल हम पैदा नहीं, जब से हमारे वाली साहब उनके साथ थे। इतना सियासत में उनके साथ गुजरे हमारे वाली साहब। आज हमारे वाली साहब भी गुजर गए और ज्योतम्मा भी एमएलए से खड़े, उन्होंने भी नहीं रहने की वजह बहुत अफसोस हो रहा, सार भी नहीं रहने की वजह अफसोस हो रहा। मगर इतने साल से हम थे, मगर उनके तरफ से जो हम सियासत सीखे, हम हमारे वाली साहब भी हो, हम भी हो, हमारा बचपना पूरा हेज गुजर गया। हर मेटपल्ली का कुछ भी परेशानी लाए तो यूँ में कर देते थे। आज मेटपल्ली का नाक है बोल तो कोमरेड्डी रामुल सार है सर का। ఈరోజు స్వర్గీయ కోమిరెడ్డి రాములు గారి 3వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం నుండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు, మెట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు వచ్చి నివాళులు అర్పించారు. వారికి ఉన్న అనుభవం కూడా పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏదో విధంగా తాకడం జరిగింది. ఏ విధంగానో వాళ్ళు తనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయం రావడము, లేకుంటే అడ్వైజ్ తీసుకొని రాజకీయం రావడము, ప్రతి ఒక్కరు వచ్చి షేర్ చేసుకున్నారు. పెద్దలు హనుమాన్ గారు చెప్పినట్టు మొట్టమొదటి మున్సిపాలిటీ పులివెందుల ఇంకా ఇది 2 మున్సిపాలిటీ అని. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి నుండి చూస్తే ఈనాటి వరకు మెట్పల్లి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు తనున్నప్పుడే జరిగినాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మెయిన్గా తన ఆఖరి రోజుల వరకు చాలా యువకుల్ని స్ఫూర్తి నింపడం జరిగింది. అదేవిధంగా చదువు విషయంలో చూస్తే అడ్వకేట్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేవారు. అంటే ఇది చాలా బాధాకరమైన రోజు. మేము అంటే 3 సంవత్సరాలు చూడ 3 సంవత్సరాలు అయిపోయినాయి. తన ఇప్పటికి కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెలు ఉన్నారు, ఎల్లప్పటికీ ప్రతి ఒక్కళ్ళ గుండెలు ఉంటారు. తన ఏదైతే మనకు సిద్ధాంతాలు నింపారో, తనకి ఏదైతే ఆశయాలు నేను ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఆ విధంగా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిగా దశలో నడిపిద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.